జగన్మోహన్ రెడ్డి మొన్న నెల్లూరు పర్యటన అనేది బీజేపీ నాయకులు చెప్తేనే ఆగిందని, ఆయన బీజేపీ కన్సర్న్లో పనిచేస్తున్నారని, బీజేపీ మద్దతు ఉందని, బీజేపీ దత్తపుత్రుడు అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? చిల్లరవాగుడు అంటాను, పచ్చి చిల్లరవాగుడు. అంతకన్నా జగన్కి బీజేపీకి సంబంధం ఏంటి? జగన్ బీజేపీతో ఏనాడు చేతులు కలపలేదు. మీరు చేతులు కలిపారు, చీ అన్నారు, మళ్ళీ కౌగులించుకున్నారు, ఉమ్మూసుకున్నారు, రాసుకున్నారు, పూసుకున్నారు. మీ బతుకులు అయ్యి. జగన్ ఆనాడు పార్టీ పెట్టి ఈనాడు వరకు ఏనాడైనా బీజేపీతో చేతులు కలిపాడా? బీజేపీతో కలిసి నిలబడ్డా? ఈ పిచ్చివాగుడు అనాలా, వీళ్ళ పిచ్చి కోతలు అనాలా, ఏమనాలి, సిగ్గు సరలేని మాటలు అనాలా? పిచ్చివాగుడు నోటికి వచ్చింది ఏదో వాగడం తప్పితే జగన్కి బీజేపీకి సంబంధం ఏంటి? మీకు సంబంధం. మీరు రాసుకుంటారు, పూసుకుంటారు, ఊసుకుంటారు, చీ అంటారు, మళ్ళీ కౌగులించుకుంటారు. మోడీ మనిషే కాదు, మోడీ ఇది టెర్రరిస్టు, ఈ దేశంలో ఉండడానికి పనికిరాడు అంటాడు, మళ్ళీ మోడీ దేవుడు అంటాడు. మీరే మీ బాగులే. మోడీ చంద్రబాబు లాంటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలో లేడంటాడు, మళ్ళీ మోడీ చంద్రబాబుని విషయం ఉన్నవాడా అంటారు. మీరు ఒకళ్ళు తిట్టుకుంటారు, మీ కర్మ అది, మీ బతుకులే. అవసరాన్ని బట్టి కాలాన్ని బట్టి తిట్టుకుంటాం, ఊసుకుంటాం, రాసుకుంటాం, పూసుకుంటాం, తర్వాత మీ బతుకులే. అది మీ బతుకులు అందరికి ఎందుకు కడతారు? అందుకే లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేస్తలేరు అని చెప్పేసి చర్చ. జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ అరెస్టు ఎవరు చేయాలి? చెయ్యి కూతురు అధికారులు ఉన్నావు కదా, ఇక్కడ పక్కడ పైన నువ్వే. చంద్రబాబు ఉన్నాడు కదా, ఇక్కడ నువ్వే, పైన నువ్వే కదా, ఇద్దరే కదా. మీరు లేకపోతే అక్కడ లేదు గవర్నమెంట్, ఇక్కడ ఉంది కదా, చెయ్యి. మరి చెయ్యి. పిచ్చివాగుళ్ళు ఎందుకు? వాళ్ళు అరెస్ట్ చేయలేదు, నువ్వు ఉన్నావు కదా పీకటానికి వచ్చావు కదా అబద్ధాలతోటి రాజకీయ అధికారంలోకి. పచ్చి పచ్చి అబద్ధాలు ఆడి కళ్ళు ప్రజలు పలికిస్తా అంటే కళ్ళు ఎక్కిరిచ్చే నీ నైజంతో జనాలు మోసపుచ్చి, ఎవడైతే దేశంలో ఉండడానికి పనికిరాడు, ఏ మోడీ అయితే టెర్రరిస్ట్ అన్నా ఆ మోడీ కాళ్ళ దగ్గర కూర్చుని అధికారంలోకి వచ్చావు కదా, చెయ్యి. ఎందుకు ఈ పిచ్చివాగుళ్ళు? వాళ్ళు చేయలేదు, వాళ్ళదే. పైన నువ్వే ఇప్పుడు. అదే కదా స్పెషల్ స్టేటస్. ఆ రోజు పైన ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు స్పెషల్ స్టేటస్, అందుకని టాటా బై అన్నావు కదా బీజేపీకి. మరి ఇప్పుడు పైన ఇద్దరు నువ్వే కదా, ఇప్పుడు అడుగు స్పెషల్ స్టేటస్. పిచ్చివాగుళ్ళు, గాలివాగుళ్ళు, సోలివాగు. కుప్పంలో వైఎస్ వివేకానంద హత్య కేసులో నన్నే జిమ్ముకు చేశారు, నాతోనే జిమ్ముకులు ఆడారు, ఒకవేళ ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే నేను రౌడీతో రాజకీయం చేసే వాడినే కాదని చెప్పేసి సీఎం అంటున్నారు. ఏం చెప్తారు సార్? అదే చేతకాని దద్దమ్మ రోడ్డు వంకరందంట. నీ హయాంలో జరిగింది అది. తర్వాత చేయలేదు, అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ దగ్గర నీ హయాంలో ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నాయంటే అరెస్ట్ చెయ్యి అంటాను. సొల్లువాగుడు ఎందుకని ఆరోజు చేస్తారే రౌడీ రాజకీయం. నీకన్నా రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారా? మల్లెల బాబుజీ సంగతి ఏంటి, వంగవీటి రంగమేశ్వర ఏంటి, నీకన్నా ఎవరికి చెప్తారు కథలు? నీకన్నా రౌడీ రాజకీయాలు, మామ మీద చెప్పులు చేసే రౌడీ కన్నా ఇంకోడు ఉన్నాడా? అలా అంతకన్నా ఔరంగజేబు మన తెలుగు రాజకీయాలు ఎవడన్నా ఉన్నాడా నీకన్నా? ఎవరు చెప్తావు? చంద్రబాబు ఎవరు చెవులో పూలు పెడతావు? రౌడీ రాజకీయాలు నీకన్నా రౌడీ రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ తర్వాతే కదా రౌడీ రాజకీయాలు మొదలైనవి. మర్డర్లు, రాజకీయ మర్డర్లు నీ హయాంలోనే కదా స్టార్ట్ అయినాయి. అంతకుముందు రాజకీయ మర్డర్లు ఇవే. చెన్నారెడ్డి గారు, వెంకటరావు గారు, వాళ్ళ బ్రహ్మానందరెడ్డి గారు, వీళ్ళ హయాంలో రాజకీయ మర్డర్లు ఇవే. నీ హయాం వచ్చినాకే కదా రాజకీయ హత్యలు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అట్లకి నువ్వే కదా ఆద్యుడు చంద్రబాబు. ఇంకోళ్ళ గురించి మాట్లాడు. నువ్వు చెయ్యి, దమ్ముంటే చెయ్యి. నీ హయాంలో జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నావు. కోర్టులో ఉంది కేసు, వెళ్ళు సాక్ష్యాధారాలు కోర్టులో పెట్టి అరెస్ట్ చేయించు. ఎందుకు సొల్లువాగుడు? అప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ అన్నావు, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, పట్టుకో. ఇప్పుడు అది కాదు, సొల్లువాగుడు అవుతాం తప్పితే మేము సొల్లువాగుడు, గాలివాగుడు, చెత్తవాగుడు, అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి ఏదో పిచ్చివాగుడు తప్పితే మాకు దగ్గర చిత్తశుద్ధి లేదు, మా దగ్గర నిజాయితీ లేదు, మా దగ్గర నిలకడ లేదు, మాకు ఒక నిబద్ధత లేదు, మేము ఇలా గాలివాగుడు అవుతూ ఉంటాం, జనాలు ఏదో పంపి పెడుతూ ఉంటాం అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఈ కూటమి. అంతే. టైం లేదు మాకు ఇప్పుడు పరిపాలన మీద మాకు పట్టు రావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడటానికి నాదికే తాటి పట్టు అది. మీరు పరిపాలన మీద పట్టు ఉందా ఇప్పుడు మీకు? మీరు పరిపాలిస్తున్నారా? మీరు ప్రజల అవసరాలు చూస్తున్నారా? ఆ మాట అనటానికి మరీ ఎంత మీరు చేస్తే అసలు 18 ఏళ్ళ అమ్మాయి, 18 ఏళ్ళ అమ్మాయికి
1500 ఇచ్చేవారు కదా నెలకి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారు కదా. పిల్లలకి రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు, ఇచ్చేవాళ్ళు కదా. పిల్లలకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చేవాళ్ళు కదా. వాలంటీర్స్ అందరినీ జాబ్లో తీసుకుని 10,000 ఇస్తామన్నారు, ఇచ్చేవారు కదా. మీరు పరిపాలన ఫ్రీ బస్సు ఇచ్చేవారు కదా. ఇది గ్యాస్ 1700 కట్టమని అడగకుండా ఇచ్చేవారు కదా. మీ ఏం పరిపాలన చూస్తున్నారు మీరు చూస్తున్నది మీ 3 ఎజెండాలు. నీ కొడుకును సీఎం చేయాలని చంద్రబాబు, చంద్రబాబు దాటుకుని సీఎం క్యాండిడేట్ అవ్వడానికి ఏం ఎత్తుగడలు, బీజేపీ ఊళ్ళో కూర్చోవాలా, ఆర్ఎస్ఎస్ సంకనెక్కాలా, అందుకని సనాతనాన్ని మొదలెట్టాడు. సనాతనం అంటే కూడా అర్థం తెలియదు. సనాతనం మొదలెట్టి అతని ఎజెండా అది. బీజేపీ ఎట్లా రాష్ట్రాన్ని పట్టుకోవాలి, మనంతటా మనం కాదు, ఎవరిని మన సంకలం పెట్టుకుని క్యాచ్ చేయాలి, అది బీజేపీ ఎజెండా. తప్పితే మీరు ప్రజల పాలన ఎక్కడుంది? ఎవరి కథలో చెప్తారు, ఎవరి చెవులో పువ్వులు పెడతారు మీరు? పొలిటికల్ గవర్నెన్స్, అదేవిధంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం చేస్తున్నారుగా ఏపీలో. బాగుందా? ఇంటింటికి తెలుసుకుంటున్నావు నువ్వు, జర్నలిస్టు కదా. ఇంటింటికి వెళ్తే 4 ఇళ్ళకి వెళ్ళినాక 5వ ఇంటికి వెళ్ళిపోకుండా పారిపోతున్నారు. 4 ఇళ్ళకి వెళ్ళగానే 4 ఇళ్ళలో అడుగుతున్నారు ఏం చేశారు, వస్తున్నారు ఇంటింటికి. ఏమి చేశారు మీరు? మా ముసలానికి మొన్నటిదాకా హ్యాపీగా ఇప్పుడు నడిచి వెళ్ళి క్యూలో నుంచోవాల్సి వస్తుంది అని అడుగుతున్నారు. అడిగేటప్పటికి సిగ్గు సచ్చి 5వ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. అది అలా జరుగుతుంది. ఊనే వీళ్ళ మీడియా ఉంది కనుక ఇష్టం వచ్చిన ఏదో అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. మనం చూసాక గుంటూరు వెళ్ళాడు చంద్రబాబు పర్యటన, చూసారుగా, వీడియోలు వచ్చినాయి కదా. పట్టుమని 10 మందికి అట్ట విసిరేసాడు. దానికి అద్భుతమైన పర్యటన అని వీళ్ళు వేసుకుంటారు, వీళ్ళ మీడియాలో పేపర్లు కనుక. అంటే కామన్ మ్యాన్తో సీఎం అంటే పక్కపక్కన కూర్చున్నారు ఇన్నోవాలో. అక్కడ కామన్ మ్యాన్, ఇక్కడ సీఎం బాగోగులు తెలుసుకుంటున్నారు. గత జగన్మోహన్ రెడ్డి అట్ట వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ డ్రామాలు జగన్ చేయలే. జగన్ నిజాయితీగా చేసేసాడు. కామన్ మ్యాన్కి, పేదలకు ఏం చేయాలో నిజానంగా చెప్పినట్టు చేశాడు. తన హామీలో 98%. ఈయనలాగా డ్రామాలు చేయలే. పార్లమెంటు మెట్ల దగ్గర నుంచి ఫోటో రెడీనా అంటారు, ఇవన్నీ ఈయన చేయలే. ఈయన చేసే డ్రామాలు జగన్ ఎందుకు చేయాలి? జగన్ ఎందుకు చేస్తాడు? ఈయన డ్రామాలతో పుట్టాడు. అలాగే డ్రామాలతోటే కదా మహానీయుడు రామారావు గారిని ముంచింది ఇతను. ఇతని డ్రామాలు వాళ్ళు చేశారని అడగడం ఇది డ్రామాలు, ఇది బతుకే డ్రామా బతికేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.